నమస్తే తెలుగు వానికి స్వాగతం. భారతదేశంలో క్రికెట్ ఫీవర్ ఎంత స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి క్రికెట్ పండుగ మరికొద్ది గంటల్లోనే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులను అలరించబోతుంది. భారత జట్టు T20 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో అసలు నిన్న జరిగినటువంటి మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్ ఏంటి, మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో మన టీం ఎలా ఉండాలి, ఎలా పర్ఫామ్ చేస్తే మనం వరల్డ్ కప్ని ముద్దాడే పరిస్థితి ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో రంజీ వైస్ కెప్టెన్ ఉన్నారు, మాజీ వైస్ కెప్టెన్ మధుకర్ గారు. అదేవిధంగా భారతదేశం తరఫున అనేక మ్యాచ్లు ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. రేపు మరికొద్ది గంటల్లోనే జరిగేటువంటి ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, టీం ఎలా ఉండాలి అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. మధుకర్ గారు, నిన్న జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, లేదంటే మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ కావచ్చు, భారతదేశ క్రీడాభిమానులు కానీ లేదంటే క్రికెట్ ప్రేమికుల్ని కానీ కట్టిపడేసాయని చెప్పుకోవాలి గ్యారంటీగా. సో ఇవాళ జరగబోతున్నటువంటి క్రికెట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ సెమీఫైనల్స్ దాకా వస్తాయండి. మనం అసలు ఫస్ట్ సూపర్ 8 నుంచి అన్నీ స్టార్ట్ చేసుకుంటూ వస్తే మన అన్ని మ్యాచ్లు చాలా జాగ్రత్తగా నీట్గా ఆడుకుంటూ వచ్చాం. కానీ సెమీఫైనల్స్లో ఏంటంటే 250 కొట్టేపటికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయింది. అది వికెట్ అవ్వచ్చు, మన బ్యాటింగ్ స్ట్రెంత్ అవ్వచ్చు, గ్రౌండ్ కూడా గ్రౌండ్ గ్యారంటీగా అవ్వద్దు. ఎందుకంటే బాంబే స్టేడియం ఆల్వేస్ బ్యాటింగ్ ఫర్ చేస్తుంది. అండ్ ఇండియా టాస్ గెలవపోయినా కూడా బ్యాటింగ్ ఇవ్వటం మన లక్కీ. అండ్ మనం 250 పోస్ట్ చేయటం అనేప్పటికీ చాలా అంటే హై ఎక్స్పెక్టేషన్ గెలిపారు అందరం. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్స్కి వచ్చేప్పటికి అందరికి భయం ఏంటంటే అహ్మదాబాద్లో మనం మ్యాచ్ ఓడిపోయాం. సో వికెట్ అదే వికెట్ సౌత్ ఆఫ్రికా మీద అండ్ ఆస్ట్రేలియా మీద కూడా లాస్ట్ 50. సో ఇప్పుడు భయం ఏంటంటే ఓన్లీ వికెట్ వల్ల మనం ఓడిపోతామా గెలుస్తామా అనేది అదొకటే టాక్ అండి బేసికలీ. అంటే వికెట్ అంటే ఇప్పుడు సాయిల్ మార్చినట్టున్నారు కదా సార్, రెడ్ సాయిల్ ఇచ్చినట్టున్నారు. లాస్ట్ టైం ఏంటంటే బ్లాక్ సాయిల్ మీద ఆడిచ్చారు. అవును. సో బ్లాక్ సాయిల్ ఏం చేస్తుందంటే బాల్ ఆగి వస్తుంది అనమాట. సో రెడ్ సాయిల్, మిక్స్ సాయిల్ ఆర్ రెడ్ సాయిల్ ఏమవుతుందంటే బాల్ చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది, ఈజీ టు ప్లే. ఇప్పుడు అదే సాయిల్ మూడు వికెట్స్ రిలైజ్ చేశారండి. ఇప్పుడు మనం ఆడేది మాత్రం రెడ్ సాయిల్ మీద ఆడతాం సార్. భారత గడ్డ మీద భారత జట్టు ఆడటానికి సాయిల్తో పని ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ పిచ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ పిచ్ టైమింగ్ కూడా చాలా ప్రభావం చేస్తుంది. మనకి ఈడెన్ గార్డెన్ కానీ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. 6 దాటిందంటే మాత్రం అది ఒక రకంగా బ్యాట్స్మెన్స్కి నరకం చూపిస్తుంటుంది. అంటే మహామహులు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, వినోద్ కాంబ్లీ లాంటి వాళ్ళు మనం చూసాం గతంలో వరల్డ్ కప్ సెమీఫైనల్లో. ఆడటానికి కూడా భయపడేటువంటి స్థాయిలో స్పిన్ తిరుగుతూ ఉంటుంది. అలాంటి పిచ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అహ్మదాబాద్ పిచ్ ఏ రకంగా మన వాళ్ళని ప్రభావితం చేస్తుంటుంది? అహ్మదాబాద్ వికెట్, కాలికటా వికెట్ టోటలీ డిఫరెంట్ అండి. అది మిక్స్ సాయిల్, రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ రెండు మిక్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కన్ఫర్మ్గా ఓన్లీ రెడ్ సాయిలే యూజ్ చేస్తున్నారు ఈసారి మాత్రం. అంటే మేబీ ఆ మ్యాచ్ రిజల్ట్స్ బట్టి మార్చారేమో అని ఒక డౌట్, కానీ కన్ఫర్మ్ మాత్రం రెడ్ సాయిల్ వాడుతున్నారు. రీజన్ ఏంటంటే రెడ్ సాయిల్ మనకెందుకు సూట్ అవుద్ది, మీరు అన్నట్టు అన్ని టీములకి మన ఇండియా ఇక్కడని కాదు, ఐపీఎల్ వల్ల ఏమైందంటే అన్ని పిచ్లు అలవాటు అయిపోయింది అన్ని కంట్రీస్కి, అన్ని ప్లేయర్స్కి. సో ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. కానీ మనం బ్యాటింగ్ స్ట్రెంగ్త్ కాబట్టి దే ఆర్ గోయింగ్ టు యూస్ రెడ్ సాయిల్. సరే, ఎంతసేపటికి మనం బ్యాటింగ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ బౌలింగ్లో ఉన్నటువంటి లోపాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ మీద మనం గెలిచాం, కానీ మనం గెలిచామా వాళ్ళు ఓడిపోయారా అని ప్రశ్నించుకుంటే వాళ్ళు చివరి వరకు పోరాడి ఓడిపోయారు, అంతవరకే. మనం గెలిచామనేది మనం చెప్పుకుంటున్నాం, కానీ లోపాలు కూడా వెతుక్కోవాలి. ఏం లోపాలు మీరు గమనించారు అసలు ఆ మ్యాచ్లో, ఇంగ్లాండ్ మ్యాచ్లో ఏ లోపాలు గమనించారు? లాస్ట్ ఓవర్ కానీ చూసుకున్నట్లయితే మనం దుబే ఓవర్ 22 పరుగులు వచ్చినాయి. అసలు ఆ టైంలో దుబే లాంటి బౌలర్ని బౌలింగ్ వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి అది. యాక్చువల్లీ మనకి ఏంటంటే హర్షదీప్, బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ పవర్ ప్లేలో బౌలింగ్ వేసేస్తున్నారు. అండ్ రికార్డెడ్ 7.5 పర్ ఓవర్. ఇది బ్యూటిఫుల్ రికార్డ్. ఇది తర్వాత అక్షర్ పటేల్ చక్కగా తన డ్యూటీ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి యాక్చువల్గా వెరీ గుడ్ బౌలర్, ఎవ్రీవన్ నోస్ దట్.
మంచి టెన్స్ సిచ్యువేషన్లో కూడా బౌలింగ్ బాగా వేస్తాడు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్ ఎందుకో మరి సరిగ్గా వేయలేకపోతున్నాడు. ప్రతిదానికి వికెట్ మేము వెళ్ళలేము, బౌలింగ్లో కూడా బ్యాడ్ అవ్వచ్చు బ్యాటింగ్ లాగా. కానీ ఈ ఎక్స్క్యూజ్ కాదండి. నేను అంటుంది ఏంటంటే, మీరు అన్న క్వశ్చన్కి మన బౌలింగ్ 1 ఓవర్ మాత్రం 1-2 అవర్స్ వీక్ ఉన్నాం, అంటే ఒక బౌలర్ వీక్ ఉన్నాం. ఇప్పుడు ఆ బౌలరు ఈ ఫైనల్ మ్యాచ్లో చేంజ్ చేస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్. అంటే నా ఐడియా ఏంటంటే, ఎక్స్పీరియన్స్ బౌలర్ లైక్ కుల్దీప్ యాదవ్ ఎవరైతే ఫైనల్స్ ఆడారో, వరల్డ్ కప్ ఆడారో, తన్ని తీసుకురావడం మంచిది అనిపిస్తుంది. ఈవెన్ దో విన్నింగ్ కాంబినేషన్ అయినా కూడా తప్పేం లేదు. వికెట్ ప్రభావం తీసుకొచ్చి చక్కగా కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లాగా ఉంటారు. వరుణ్ కూడా స్పెషలిస్ట్ స్పిన్నరే. కానీ ఈ మ్యాచ్లో మీరు చెప్పిన ఈ టోర్నమెంట్లో ప్రత్యేకంగా ఎందుకో కాన్ఫిడెన్స్ కొంచెం లూజ్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రాగానే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ తను దొరికే వాళ్ళు కూడా అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ దొరుకుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. లాస్ట్ మ్యాచ్ కూడా ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువ ఉన్నారు. సో నాకైతే ఈ మ్యాచ్ కుల్దీప్ నాడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వరుణ్ చక్రవర్తి బ్యాడ్ బౌలర్ అని కాదు, వరుణ్ చక్రవర్తి కన్నా బెటర్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఫర్ దిస్ మ్యాచ్. ఎక్స్పీరియన్స్, ఈ మ్యాచ్ అంతా ఎక్స్పీరియన్స్ మీద ఉంటుందండి. ఎవరైతే టెంపర్మెంట్ లూజ్ అవ్వకుండా వాళ్ళు కంట్రోల్లో ఉంటారో వాళ్ళే బెస్ట్ బౌలర్ అవుతారు ఈసారి. కానీ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా ఉంది ఏంటంటే, ఈవెన్ దో కుల్దీప్ ఆడినా కూడా వరుణ్ ఆడినా కూడా ఆ 2 అవర్స్ మనకి 1 అవర్ అట్లీస్ట్ అది మేనేజ్ చేసేవాళ్ళే కావాలి మనకి. అది చాలా బిగ్ ప్రాబ్లం అయిపోతుంది ఇవాళ కూడా, మ్యాచ్ జరిగే ఇవాళ కూడా. ఇప్పుడు మనం మొన్న ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కానీ చూసుకుంటే మీరు గమనించినటువంటి లోపాలు ఏంటి? అంటే గెలిచాం, మొత్తానికైతే గెలిచాం, వాళ్ళు ఓడిపోయారు. కానీ మననైతే రివ్యూ చేసుకోవాలి. మన లోపాలు ఎక్కడ ఉన్నాయి, మన బౌలింగ్ లోపాలు ఎక్కడ ఉన్నాయి, మన బ్యాట్స్మెన్స్ ఎక్కడ తడబడ్డారు అనేది. మనం అభిషేక్ దగ్గర నుంచి కానీ చూసుకుంటే, సరే అభిషేక్ టైము బాగాలేదా, లేకపోతే ప్రత్యర్థులు అతని టెక్నిక్ని గమనించారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. కానీ మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? బ్యాటింగ్ లైటప్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ప్రస్తుతానికి. అభిషేక్ శర్మ తీయకూడదు, ఎందుకంటే 2-3 మ్యాచ్లు ఫెయిల్యూర్ అయ్యారని తన ఫామ్ ఏం పోలేదు. తన టాలెంట్కి ఏం తక్కువ లేదు. ఇలాంటి ప్లేయర్స్ ఎలా ఉంటారంటే, అభిషేక్ శర్మ నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తానంటే, యువరాజ్ సింగ్ లాంటి వాడు. మనకి ఫ్యూచర్ యువరాజ్ సింగ్ టైప్ అనుకుంటున్నాం. ఇలాంటి ప్లేయర్స్ కరెక్ట్ టైంలో రైజ్ అవుతారు. కానీ మన బ్యాటింగ్ ప్రాబ్లం లేదు. సంజు శాంసన్ ఉన్నాడు, ఇషాన్ ఉన్నాడు, అభిషేక్, సూర్యకుమార్ వరుసగా ఉన్నారు. కానీ మీరు అన్న లోపాలు ఏంటంటే, మేజర్ లోపం ఫీల్డింగ్ అండి. ఫీల్డింగ్ మాత్రం ఎందుకో మరి సడన్గా మనం బాగా డ్రాప్ అయిపోయాయి. అక్షర్ పటేల్ మంచి క్యాచ్ పట్టాడు, అంటే దుబే పట్టాడు, కానీ అక్షర్ పటేల్ ఆ క్యాచ్ పట్టి ఇచ్చాడు. రెండు క్యాచెస్ ఉన్నాయి, 2 మంచి క్యాచ్. ఇది బ్యాక్ రన్ చేస్తూ పట్టింది క్యాచ్ అంతవరకే. కానీ హార్దిక్ పాండ్యా మిగతా వాళ్ళందరూ చాలా స్లోగా ఉన్నారు నా లెక్కలు అయితే. రింకు సింగ్ లోపలికి వచ్చినప్పుడు బాగా చేస్తున్నాడు, కానీ ఫీల్డింగ్ మాత్రం ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్ అండి. మనం ఎందుకంటే రచిన్ రవీంద్ర ఉన్నాడు కదా, తను 15-20 రన్స్ ఆపేస్తాడు. అలాగే మన వాళ్ళు ఎవరైనా అలా ఆ పొజిషన్ తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇంకోటి ఫీల్డింగ్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ఫైనల్స్. లేకపోతే మొత్తం అంటే మనం అనుకున్నట్టు ఆ 220 కొట్టినా కూడా 230 కొట్టినా కూడా సరిపోదు. ఇది ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 220 అనే టార్గెట్ ఉంటుందండి గ్యారంటీగా. 250 మాత్రం అవ్వదు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఇది మనంతా ప్రిడిక్షనే. రేపు ఒక బ్యాట్స్మెన్ బాగా హిట్ అయ్యి 250 కొట్టేయచ్చు, కొట్టకపోను. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ వికెట్ మీద 250 కష్టమేమో అనుకుంటాను. మనం అనుకునే 220కేనో 1 ఓవర్ క్లిక్ అయితే చాలు కదా, ఆ 30 రన్స్. కానీ టాస్ గెలవాల్సిందే. అంటే మనం ఇక్కడ నేను పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, దూబే అనే బౌలర్ గురించి. దూబే బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్, కుకింగ్ బౌల్, ఓకే. కానీ లాస్ట్ ఓవర్లో ఆర్చర్ లాంటి ఒక బౌలర్తో వరుసగా 3 సిక్సర్లు కొట్టించుకొని ఒక్క బాల్ కానీ ఇటుదైతే మన భారత జట్టు తలరాత మారిపోయేది, సెమీఫైనల్స్ నుంచి అవుట్ వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి క్రూషియల్ టైంలో ఇక ఆల్టర్నేట్ బౌలర్ లేక ఇచ్చారా, లేకపోతే ఏమైనా ప్రయోగం చేయాలని ఇచ్చుంటారంటారా? నెక్స్ట్ ఫైనల్స్కి అవసరం పడుతుందేమో అనుకునే ఒక డౌట్తో ట్రయల్స్ ఇచ్చుంటారేమో అనుకుంటున్నారు. ఇది అంత సీరియస్ ఓవర్లో అంటే 30 రన్స్ కొట్టలేరేమో అనుకుంటున్నారండి. అంటే మిస్టేకే, లాస్ట్ 7 రన్స్ వచ్చింది కాబట్టి తెలిసింది ఇది. అంటే నేను దుబాయ్కి ఇచ్చినప్పుడు మరీ 30 రన్స్ కొట్టేస్తారా అని నేను అనుకోలేదండి. మరి అది మరి 22 దాకా వెళ్ళిపోయారు. అందుకే నేను కుల్దీప్ని తీసుకురావడం. ఒక బౌలర్, ఒక ఆర్చర్ లాంటి బౌలర్
బ్యాట్స్మెన్ వెరీ డీసెంట్, వెరీ నార్మల్ బ్యాట్స్మెన్. అంతే. అలాంటి ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో రషీద్ కూడా ఉన్నాడు, అతను బౌలరే కానీ బ్యాటింగ్లో వచ్చేసరికి చాలా క్రూషియల్గా చాలా టెక్నికల్గా ఆడుతుంటాడు. కానీ ఆర్చర్ అలాంటి వాడు కాదు, అతనికి బ్యాట్ మీదకి బౌల్ అందించారు, అంటే ఫుల్ టాస్లు వేసి అన్నీ చక్కగా ఇలా అన్ని కవర్స్ నుంచి మిడ్ ఆఫ్ లైన్ కొట్టేసినాయి. అంటే బ్యాట్ మీదకి వచ్చినాయి, అంటే ఎక్కడ వెళ్ళి ల్యాండ్ అయిన పరిస్థితులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఫుల్ టాస్లు వేయటం, ఫీల్డింగ్ లోపాలు జట్టు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, మ్యాచ్ మీద ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? నేను నోటీస్ చేశారు లేదు, లాస్ట్ ఓవర్ అందరు టెన్షన్లో గెలిపారు మళ్ళీ. అవును, ఓకే 1-2 బాల్స్ అనుకున్నారు కానీ వరుసనే కొడతా మొదలయ్యేప్పటికీ మీరు హార్దిక్ పాండ్యా చూస్తుంటారు, క్రౌడ్ని ఆ టైంలో మళ్ళీ లేపుతా మొదలు పెట్టాడు. అవును, కానీ అంటే మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి అది రాంగ్ మూవ్ అనిపిస్తుంది నాకు. నేను కూడా వరుణ్ చక్రవర్తి ఇచ్చేసి అవజేస్తుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే మరి 6 సిక్స్లు కొట్టలేరండి. దుబాయ్ అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్ వేయకూడదండి నాకు తెలుసు, 5 బౌలర్స్ అయిపోవాలి మ్యాచ్. అందుకే నేను అంటున్నాను మాట కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు వస్తే ఏదో ఒకటి చేసి ఆ ఫింగర్ స్పిన్నర్స్ అని, రెగ్యులర్ స్పిన్నర్ కాదు, ఫింగర్ స్పిన్నర్ అయినప్పటికీ ఏంటంటే ఆర్థడాక్స్ అటు ఇటు వేసి తీసేస్తాడు అంటున్నా. కానీ ఇది చాలా మీరు అన్న పాయింట్కి యాడ్ చేస్తున్నా, ఈ 1 ఓవరే మ్యాజిక్ అండి మనకి. ఫైనల్స్లో అంతా మ్యాచ్ ఒకటైతే 1 ఓవరే ఎవరో ఒకళ్ళు బ్యాట్ చేస్తారు, గుడ్ చేస్తారు. లాస్ట్ మీరు ఫైనల్స్ చూసినప్పుడు బార్బడోస్ ఆడినప్పుడు 17th 18th ఓవర్ హార్దిక్ పాండ్యా బుమ్రా వేసారు చూసారా, ఆ 2 ఓవర్లు కరెక్ట్గా అయిపోయి ఉంటే మన మ్యాచ్ ఓడిపోయాడు. అవును, కరెక్ట్ కదండి. సేమ్ సెమీఫైనల్ జరిగింది, ఫైనల్స్ కూడా అదే జరగబోతుంది. సెమీఫైనల్లో కూడా ఆ బుమ్రా వేసిన 18వ ఓవర్, కరెక్ట్, ఆ 18వ ఓవరే మ్యాచ్కి ప్రాణం. కరెక్ట్, అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి. 6 పరుగులు ఇవ్వకుండా అతను అదనంగా ఇంకొక 10 పరుగులు లేకపోతే ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే అసలు ఫలితం వేరేలా ఉండేది. వెరీ ట్రూ. అండ్ హర్షదీప్ మీరు చూసుంటారు, సరిగ్గా వెళ్ళేది బౌలింగ్. అవును, ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ లెంత్ ఏమన్నారు, అదేమో బయటికి వెళ్ళిపోతున్నాయి. లక్కీగా మనం 250 కొట్టాం, అదే 200 220 కొట్టుంటే అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు అహ్మదాబాద్లో మనం చాలా బ్యూటిఫుల్ పాయింట్ మీరు, ఆ బౌలింగ్ మాత్రం ఆ డిపార్ట్మెంట్ హర్షదీప్ హ్యాస్ టు బౌల్ వెల్. పవర్ ప్లే బాగా వేస్తున్నాడు, ఈ ఎండింగ్లో బాగా బ్యాడ్ అయిపోతుంది. అంటే హర్షదీప్ని స్టార్టింగ్లో కూడా కొట్టినట్టున్నారు సార్, మొన్న కొట్టారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఆయన యార్కర్లు వేయాలనేటువంటి ఆలోచనతో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయటం, అవి వైడ్లుగా వెళ్ళటం, కొన్ని బాల్స్ బ్యాడ్ లక్ అంటే మధ్యలో నుంచి కాలు మధ్యలో నుంచి వెళ్ళిపోవటం, కొన్ని యార్కర్లు వేసినా అతనికి వికెట్ దొరకపోవటం బ్యాడ్ లక్. అయితే అంటే అంటే ఎప్పుడైనా లోపాల నుంచే వాళ్ళ అనుభవాలు రావాలి, చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మళ్ళీ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి మళ్ళీ దాన్ని సమీక్షించుకుంటారు. కానీ ఫైనల్కి అంటే టీమ్ 11 టాప్ 11 ఎలా ఉండాలనుకుంటారు? ఇప్పుడు న్యూజిలాండ్ ఫస్ట్ టాప్ ఆర్డర్ తీసుకుంటే మనం ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ మొత్తం మ్యాచ్ అన్నిటికీ హీరో వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరిని పవర్ ప్లేలో మనం ఆపగలితే నెక్స్ట్ రవీంద్రన్ వస్తాడు, రచిన్ రవీంద్రన్. ఈ ముగ్గురిని మనం ఎవరో ఒకళ్ళు 2 వికెట్లు తీయగలితే మనం 7.5 రన్ రేట్ అని చెప్పా కదా, ఆ టైంలో హార్దిక్ పాండ్యా వికెట్లు వేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ రవీంద్రన్ ఆపగలితే మనం వీ కెన్ రెస్ట్రిక్ట్ ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ 200 లోపల ప్యాక్ చేయగలుగుతాం. కానీ వాళ్ళిద్దరే మెయిన్ అండి. తర్వాత వాళ్ళ వైపు బౌలింగ్ వస్తే హెన్రీ బ్యాటింగ్ కూడా చేస్తాడు, తర్వాత స్టాండ్నర్. మనకి వాళ్ళకి అసలు తేడా లేదండి, సమానంగా ఉన్నాం మనం. కానీ ఒకటి లక్ ఏంటంటే ఇండియా బాగా ఎక్స్పీరియన్స్ ఇన్ వరల్డ్ కప్. సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా మిగతా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ ఒక్కటగా మనకి ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఇద్దరు టీమ్స్ సేమ్ ఈక్వల్గా ఉన్నారు. పైగా స్థానికంగా ఆడటం మన ఇండియాలో జరగటం అనేది 30,000 మంది జనాభా, మన దాంట్లో 120,000 మంది మన వాళ్ళే ఉంటారు, మన 10,000 మంది బయట వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అండ్ భారత్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది చూసారా మీరు, వాళ్ళే సగం టీము లేపేస్తూ ఉంటారు. నాకైతే ఎడ్జ్ అయితే ఇండియా గెలుస్తుంది అనిపిస్తుంది. ఇండియా గెలుస్తుంది, గెలవాలి, మనం అదే కోరుకుంటాం. కానీ ఒక క్రికెటర్గా మీరు చెప్పండి సార్, అంటే మీరు పాకిస్తాన్ టూర్ కూడా వెళ్ళినట్టున్నారు, భారతీయ తరఫున. ఎలా ఉంటుంది సార్ అంటే ఒక మ్యాచ్ ఆడటానికి ముందు, అంటే ప్రాక్టీస్ టైం వేరు, మ్యాచ్లో మనం ఉన్నప్పుడు, మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు క్రీడాకారుడి మానసిక స్థితి అసలు ఎలా ఉంటుంది, ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు? ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అండి ఆల్మోస్ట్ 30,000 క్రౌడ్ టోటల్ అగైన్స్ ఇండియా. వాళ్ళు వెనకాల నుంచి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మనం 11 మంది ఉంటాం, మనం 11 మంది
నాలాంటి ఫాస్ట్ బౌలర్ అయితే ఫైనల్ లెగ్లో థర్డ్ మ్యాన్ ఉంటాడు. ఇక వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, నేను వినాల్సిందే. ఫస్ట్ మ్యాచ్ అది. సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్కి వచ్చేప్పటికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు అది మైండ్లో పోయింది. అది ఓన్లీ మ్యాచ్ ఏం జరుగుతుంది అదే ఉండిపోయాం. కానీ మీరు అన్నట్టు దీనికి మైండ్ బాగా స్ట్రాంగ్ పెట్టుకోవాలి. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం ఇండియన్స్ కూడా మాట్లాడతాం, బట్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్. కానీ 1-2 మ్యాచెస్ తర్వాత ఇదే పనిలో మనం వింటా ఉంటే మన మైండ్ అప్సెట్ అయిపోతుంది. కానీ మైండ్లోంచి మొత్తం తీసేయాలంటే మనం పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయటం మొదలు పెడుతుంటే ఇవన్నీ అసలు ఎంత మాట్లాడినా మనకి వినపడవు. యా, సో పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే వికెట్లు తీయటం, బ్యాటింగ్ కొడతాం కాదు, ఫీల్డింగ్ బాగా చేసినా కూడా పర్ఫార్మెన్స్. సో మైండ్ బాగా స్ట్రాంగ్ ఉంటేనే ఇండియన్ ప్లేయర్ అక్కడ ఉండగలుగుతాడు. రంజీ ట్రోఫీలో రన్స్ కొట్టచ్చు, వికెట్లు తీసాం, అన్నీ బాగుంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏమవుతారు, ఇక్కడ దాకా బాడారు అక్కడ బాడలేదు అంటారు. దే ఆర్ నాట్ ఫిట్ టు బీ ప్లేయింగ్ దట్ లెవెల్ ఆఫ్ క్రికెట్ బికాస్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ మైండ్. సో యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. కొట్టేవాడు ఎలాగైనా కొడతాడండి, మనం బాగా అయిపోతే వాళ్ళు ఎలాగైనా కొడతారు. మనం ఫిక్స్ అయిపోవాలి, అరే ఆప్షన్ ఏ బాగా వేయాలి, ఇలా అయిపోతే నెక్స్ట్ ఆప్షన్. ఇవన్నీ కోచ్ మాట్లాడతాడు. మేము ఆడినప్పుడు అండి బేసికలీ అప్పుడు ఎనలిస్టులు ఇవన్నీ ఉండే కాదు, కంప్యూటర్లు, గ్రాఫిక్స్. అప్పుడు మా మీద ఆడింది అఫ్రిది, బసిత్ అలీ, అకీబ్ జావేద్. వాళ్ళు పాత టీవీ చూసో ఇలా వేసేవారు అంతే. అది మిస్టేక్ ఏంటంటే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటి, మొత్తం హోంవర్క్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఆప్షన్ ఏ, బిసి, ఇంకా సి వచ్చిందా మ్యాచ్ పోయినట్టే. అంత రానివ్వకూడదు. అది మీరు ఆఫ్రిదీకి బౌల్ చేశారా? ఎలా ఉంటుంది సార్ ఆఫ్రిదీ బౌలింగ్? బౌలింగ్ చేసినప్పుడు నేను అప్పుడు ఎంత అండి 21, తను కూడా 21 ఏజ్ ప్రకారం. సో ఫస్ట్ బాల్ వేసినగానే ముందుకు వచ్చాడు, 6 కొట్టాడు ఫస్ట్ బాల్. నాకు కొంచెంసేపు అర్థం కాదు, అంటే ఎప్పుడు చూడలే ఇలాగా. అంటే నేను అక్కడికి పరిగెత్తాడు, ఆడు అక్కడి నుంచి పరిగెత్తుకు వస్తున్నాడు. అఫ్రిది కొట్టాడు, 6 కొట్టాడు. ఏంట్రా ఇలా కొట్టాడు. నా పక్కన అజిత్ అకర్కర్ నాతో పాటు బౌలింగ్ పక్కన వచ్చి, బ్రదర్ ఈజ్ ఫ్రమ్ బాంబే, మనం విజయవాడ. వేవ్ లెంత్ అదే చెప్ప, వేవ్ లెంత్ తేడా ఉంటుంది. తను ఎలాగో వస్తాడని నీకు తెలుసు, నువ్వేం చేయాలి అప్పుడు, బౌన్సర్ వేయమన్నాడు. నెక్స్ట్ బాల్ బౌన్సర్ వేసి హుక్ కొట్టి క్యాచ్, సెకండ్ బాల్ అవుట్. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఆ మైండ్ మీరు బాంబే థింకింగ్ ప్రాసెస్, ఆంధ్ర తక్కువ అని కాదు, ఇప్పుడు ఆంధ్ర వచ్చేసింది. ఓకే, అప్పుడు ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉండేది వాళ్ళు. సార్ కానీ ఎంత లేదనుకున్నా మహారాష్ట్ర, బాంబే, ఆ బాంబే గడ్డ, చెన్నై, అక్కడ ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు చాలా ఫాస్ట్గా వస్తాయి. చాలా విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు? మన స్థాయి అంటే మన ప్రభుత్వాలు కూడా క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే తప్పండి. మన ఆంధ్ర టీము ఎందుకు ఆ రేంజ్కి వెళ్ళలేకపోతున్నాం అంటే, మనం మ్యాచ్లు గెలవాలి. రంజీ ట్రోఫీలో మనం సెమీస్, ఫైనల్స్ దాకా వెళ్ళి ఫైనల్స్ కొట్టినప్పుడు మనం మొత్తం సీజన్, అంటే మేము ఆడినప్పుడు 5 మ్యాచ్లు అండి, ఇప్పుడు 10 మ్యాచ్లు వచ్చినాయి. క్వార్టర్ ఫైనల్స్ నుంచి క్వార్టర్స్, సెమీస్ మొత్తం కలిపి 14 మ్యాచ్లు వస్తాయి. 14 మ్యాచ్లో ఒక జమ్మూ కాశ్మీర్ చూసారు, అకీబ్ అనే అతను 60 వికెట్లు తీసాడు. అదే 4-5 మ్యాచ్లు ఆడుంటే పాపం ఆడేవాడరా బాగా అది తీసేవారు. బాంబే వాళ్ళు నాకు తెలిసిన వరకు 52 సార్లు కొట్టారు రంజీ ట్రోఫీ మ్యాచ్, మనం ఒకసారి కూడా కొట్ల. అదే ఆంధ్ర టీం రంజీ ట్రోఫీ కొట్టేసి ఉంటే భరత్ లాంటి వాళ్ళు 3000 రన్స్, ఓకే, ఇంకోళ్ళు బౌలర్ ఎవరో ఇంకో 30 వికెట్లు, 40 వికెట్లు, అదొక్కటి వల్లే మనం ఆగిపోతున్నాం. కానీ గవర్నమెంట్తో సంబంధం ఉండదండి. ఎందుకంటే బీసీసీఐ, చాలా మంది తెలియదు ఏంటంటే, బీసీసీఐ బోర్డ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇండియా ఈస్ అటానమస్ బాడీ అండ్ ఆంధ్ర అసోసియేషన్ ఈస్ ఏ సిస్టర్ కన్సర్న్. వీఆర్ ఆల్సో అటానమస్ బాడీ. గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. గవర్నమెంట్ ఓన్లీ శాప్. చాలా మంది అనుకుంటారు ఏంటి, మన ఒక జగన్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు, వాళ్ళ రికమెండేషన్ ఉండదు, జనాలు తెలియదు. గవర్నమెంట్ బాగుంది కదా, అలా తోసేట అవ్వదు కదండి. మనం పర్ఫార్మెన్స్ ఎంత చేస్తే అంత వస్తారండి. కానీ క్యాస్ట్ లాబింగ్ ఉంటుంది మహారాష్ట్ర, అంటే ముంబై లాంటి టీంలో క్యాస్ట్ లాబింగ్ ఉంటుంది అనేది కూడా ప్రచారం ఉంటుంది. క్యాస్ట్ అంటే ఆల్ క్యాస్ట్లు ఏముంటాయండి మనకి, మన ఆంధ్ర తెలుసు కానీ మహారాష్ట్ర తెలియదు. నాకు తెలిసి ఉండదేమండి. ఉండదా? అంటే పేపర్లో రాసేస్తారు కదా. హిపోటిజం ఉంటుందా? నెపోటిజం ఉంటే సచిన్ టెండూల్కర్ కొడుకు ఆడాలి కదండి, ఆడలేపాడు, మంచి ప్లేయర్, రంజీ ట్రోఫీ అయిపోయాడు అంతే. నెపోటిజం ఇప్పుడు నేను ఉన్నాను, ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాం. మా నాన్నగారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఆంధ్ర సెక్రటరీ 24 years, ఎన్ వెంకట్రావు గారు. నేను వికెట్లు దిగిపోతే 2వ మ్యాచ్ తీసేవారు కదండి. నేను డెబ్యూ చేయడానికి రంజీ ట్రోఫీ 3 మ్యాచ్లు పట్టింది నాకు. నన్ను 12th మ్యాన్ వేశారు, ఆడిచ్చారు, 8 వికెట్లు తీశారు. ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ హైదరాబాద్ మీద, అజుబాయ్ క్యాప్టెన్, అజరుద్దీన్. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ 8 వికెట్లు, కానీ 3 మ్యాచ్లు కూర్చోబెట్టారు. మరి వెంకట్రావు గారు అబ్బాయి
24 years సెక్రటరీ ఫర్ ఆంధ్ర ఆడిచ్చేయాలి కదా, ఆడిచ్చలే. ఎవరో ఇంజూరీ అయితే 4 లక్షలు నీ లోపలికి వచ్చారు. సో ఫస్ట్ మ్యాచ్ కొట్టారు కాబట్టి వికెట్లు తీశారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు. టక్కన ఆడిస్తాను మళ్ళీ 5 వికెట్లు గోవా మీద అయిపోయింది. 5 మ్యాచ్లు అయిపోయినాయి. అప్పుడు సీజన్ 5 మ్యాచ్లే. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 23 వికెట్లు. తర్వాత ఇండియా ఆడాను. ఇంకా అలా అలా తర్వాత నాకు షోల్డర్ ఇంజరీ అవ్వటం వల్ల నేను తొందరగా రిటైర్ అయిపోయాను. కానీ ఆడేవాళ్ళు. నెపోటిజం అంటారా? ఎస్, ఎడ్జ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఫాదరే రంజీ ట్రోఫీ క్యాప్టెన్. ఓకే, వెంకట్రావు గారు అబ్బాయి. చిన్న పుష్ ఉంటుంది అంతే. ఏది అక్కడ వరకు, నెట్స్ వరకే. కొత్త బాల్ ఇస్తారు, మధు గారు కొత్త బాల్, అంతవరకే. కానీ కొత్త బాల్ నేను అక్కడక్కడ వేస్తే కూడా పక్కన పెట్టేస్తారు కదా. అంతేగా, అంతవరకే ఉంటుంది. అండ్ మన ఇంట్లో కూడా క్రికెట్ ఫ్యామిలీ అండి. బాబాయ్ కూడా రంజీ ట్రోఫీ ప్లేయరు. మా తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అని మీకు ఐడియా ఉండదు, కళ్యాణ్ కామెంటేటర్. తను మా తమ్ముడు, బాబాయ్ కొడుకు. తను క్రికెట్ అనేది ఏంటంటే ఇక అది రోజు ఇదే పని. మీకు ఫ్యామిలీ గేమ్ అయిపోయింది. మీరు అసలు పాకిస్తాన్లో అడుగుపెట్టినప్పుడు మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? అసలు పాకిస్తాన్ మీద మనం మ్యాచ్ ఆడుతున్నాం అనుకున్నప్పుడు మాకు లక్ ఏంటంటే కృష్ణమాచారి శ్రీకాంత్ గారు కోచ్. సో ఆయన కోచ్ అయ్యేప్పటికి ఏమైందంటే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు గ్యారంటీ తిడతారు, మీరు రెడీ అయిపోండి. ఓకే, మీ అందరికి హిందీ వచ్చా అని అడిగారు చాలా మంది మన సౌత్ ఇండియన్స్. సగం మంది తెలియదు, నాకైతే సగం తెలియదు. సో నీకేం అర్థం కాదు, మర్చిపో అన్నారు. హ్యాపీ ఇదే అన్నారు ఆయన. ఆయన మీరు శ్రీకాంత్ సార్ ఎప్పుడైనా కామెంటరీ చూసారంటే చాలా అంటే రెక్లెస్ కాదు, కేర్ ఫ్రీ, జోవియల్గా. మాకు ఆయన సపోర్ట్ ఏమి ఇచ్చారంటే, మధుకర్ ఓన్లీ వన్ థింగ్, దే విల్ స్కోల్డ్ యూ, యూ హ్యావ్ టు టేక్ ఇట్. బికాస్ ఇండియా పాకిస్తాన్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ బిహేవ్ లైక్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అలా చెప్పుకుంటూ వచ్చేవారు. ఆయన వల్ల సగం భయం పోయింది. భయం ఉంది, పాకిస్తాన్ వెళ్తున్నాం, ఫుడ్ బాగుంటుందని తెలుసు కానీ భయం ఉంటుంది. ఫుడ్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఎట్లా ఏం పెడతారు సార్? అంటే వాళ్ళు నాన్ వెజ్ కబాబ్స్, బిర్యానీలు టోటలీ డిఫరెంట్ అండి. పాకిస్తాన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అది. నాకు ఎక్స్పీరియన్స్ 3 months ఉన్నానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో మరి నాకు ఇంత కూడా ప్రాబ్లం రాలా. నేను బయటికి వెళ్ళిపోయామండి, అంటే బయటకు వెళ్తే సెక్యూరిటీ వెళ్ళాలి, అప్పుడు టూ మచ్ టెన్షన్. నాకైతే 3 months అసలు అలా వెళ్ళిపోయింది, హ్యాపీగా గడిచిపోయింది. సి గ్యాలరీలో కూర్చునే వాళ్ళు తిడతాం అనేది సహజం, వాళ్ళ కంట్రీ వాళ్ళు గెలవాలి, వాళ్ళ ఇష్టం. మనం కూడా గెలవాలని కోరుకుంటాం కదా. మనం బాగా మరి అచ్చా బౌలింగ్ మామూలుగా నేను చెప్పకూడదు కానీ అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి విజయవాడలో స్టేడియంలో మ్యాచ్ ఆడారు శ్రీలంక వాళ్ళు. మేము ఆ రోజు ఇప్పుడు చెప్పొచ్చో లేదు నాకు తెలీదు, ఒక ప్రాస మా వాళ్ళందరం కలిసి ఆటపట్టు ఉండేవాడు శ్రీలంకలో, మరవన్న ఆటపట్టు. ఆటపట్టు రూపాయి ఇస్తాం వదిలిపెట్టు అని కామెంట్లు చేసేవాళ్ళం. మరి అంటే బౌండరీ లైన్ దగ్గర ఫీలింగ్ చేస్తుంటాడు. కోరిక మంది తెలుగు భాష అతనికి రాదు, అతను ఏదో నవ్వుకుంటా ఉన్నాడు. ఆటపట్టు అని మేమేం తప్పుగా మాట్లాడాలి, ఆటపట్టు రూపాయి ఇస్తాం వదిలిపెట్టు క్యాచ్ వచ్చినప్పుడు ఆయన నవ్వుకునేవాడు. సో అంటే అంతవరకు ఉంటే బాగుంటుంది, పర్సనల్గా టార్గెట్ చేయకుండా మనిషిని అంటే వ్యక్తిగత దోషణకు పాల్పడకుండా ఉంటే బాగుంటుంది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా అంటే ఎప్పుడు పర్సనల్గా వెళ్ళా. ఎంతవరకు అంటే రివర్సింగ్ రాదా నీకు, మేము టాప్ రివర్సింగ్ లో వకార్, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మాటలు, మ్యాక్సిమం తిడితే చూప్రహో ఇవన్నీ, అంతేగాని పర్సనల్గా తీసుకుంటే ఇంకెందుకంటే దానికి బ్యాడ్ వర్డ్స్ మాత్రం ఎప్పుడు మాట్లాడలేదండి. కానీ నేనైతే 3 months ఎక్స్పీరియన్స్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పీపుల్ ఆర్ వెరీ నైస్ టు అస్. ఎందుకంటే నేను ఖైబర్ పాస్ వెళ్ళాం, పేషావర్ వెళ్ళాం, రావల్పిండి, అన్ని కోర్ పాకిస్తాన్ కోర్ ప్లేసెస్. లాహోర్ కరాచీ అన్ని సిటీస్ కాబట్టి తక్కువ. రావల్పిండి అక్కడేమో షోయబ్ అఖ్తర్ అటు పక్కనే చేస్తున్నాడు బౌలింగ్, ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మనిషి ఏమో 50 yards పరిగెత్తి రావటం, నేనేమో 8-9 డౌన్ బ్యాటింగ్, ఎంఎస్కే అటు ఆడుతున్నాడు. ఫేస్ చేశారు మీరు? అదే చెప్తున్నాడు, ఆయన పరిగెత్తి వస్తుంటే నేను ఇక్కడ చూస్తున్నాడు. ఫస్ట్ బాల్ యార్కర్ వేసాడు, బంతి వెళ్ళిపోయింది. అంటే అబద్ధం ఎందుకు, నేను పెద్ద బ్యాట్స్మెన్ కాదు. అటు పక్కన ఎంఎస్కే ప్రసాద్. ఎంఎస్కే బాబాయ్ ఏంటి సంగతి, లిటరలీ బాబాయ్ ఏంటి సంగతి, ఇప్పుడు ఫస్ట్ ఇది సెకండ్ మ్యాచ్, ఇంకా మనకి 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆడు సీరియస్గా యార్కర్ నా కాలు మీద వేస్తే నా పరిస్థితి ఏంటలా, ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. ఇదే మాట అన్నాడు. అంటే ఓ పని చేయి, నేను సింగిల్ తీసిస్తాను, ఆ సింగిల్ తీసిచ్చే లోపల నేనే బౌల్డ్ అయిపోయిందా. సో ఫన్నీ థాట్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ స్పీడ్ 150 వేసేవాడు ఆ మనిషి, ఏంటి కంబ్యాక్ ఇస్తున్నాడు. అప్పుడు ఇంజురీ నుంచి బయటకు వచ్చాడు, మంచి పీక్లో ఉన్నాడు, బలంగా ఒకటే ఓ మ్యాచ్ ఆడాడు. బికాస్ ట్రయల్ మ్యాచ్ కోసం, అంటే పాకిస్తాన్ సీనియర్ టీమ్కి ఇది ట్రయల్ మ్యాచ్. సో
నాకైతే పాకిస్తాన్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. యా ఇప్పుడు మనకి ఇప్పుడు జరగబోయే మ్యాచ్ Yeah. న్యూజిలాండ్ ఇండియా Yeah. ఫైనల్ మ్యాచ్, దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అభిషేక్ మనకి మనం అనుకున్నట్లుగా పర్ఫామ్ చేయట్లేదు. ప్రస్తుతం చేయట్లేదు. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదండి, ఓకే. అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ కొడతాడు గ్యారంటీ. మ్మ్. ఎందుకు నమ్మకం అంటే రీజన్ చెప్తాను, ఏదో లక్ ఫ్యాక్టర్ ఏనే కాదు. కొంతమంది ప్లేయర్స్ ఏంటంటే పెద్ద మ్యాచ్లు ఆ టైంలో క్లిక్ అవుతారండి, టార్గెట్ పెట్టుకుంటారు. కరెక్ట్. యువరాజ్ సింగ్ లాంటి వాడు తిని, మ్మ్. అండ్ యువరాజ్ సింగ్ కోచ్ దీనికి. మ్మ్. పెద్ద మ్యాచ్లు ఆడే క్రికెటర్స్ కొంతమంది ఉంటారు, మీరు నోటీస్ చేసి ఉంటారు. కరెక్ట్ టైంలో వస్తారు, ఆ టైంలో కొట్టి వెళ్ళిపోతారు. జెమీ రాడ్రిక్స్ అమ్మాయి మ్మ్. కరెక్ట్ టైంలో కొట్టి వెళ్ళిపోయింది. మ్మ్. చాలా మంది అలా నెమ్మదిగా ఆడుతూ ఉంటారు, మెయిన్ మ్యాచ్ వచ్చేవాడికి బ్యాడ్ అయిపోతుంది. మ్మ్. నాకైతే అభిషేక్ డౌన్ ఆర్డర్ కరెక్ట్గా ఉందండి. మ్మ్. 8, 9, 10 దాటిన తర్వాత ఇంకా 12 వచ్చేప్పటికి హార్దిక్ పాండ్యా వచ్చారు. మ్మ్. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ కొడతాడు చూడండి. మ్మ్. అంటే సంజు శాంసన్ కొట్టడం ఇన్ని కాదు, మ్మ్. వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ బ్యాటింగ్ అయితే నాకైతే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ అభిషేక్ శర్మ. మ్మ్. సంజు శాంసన్ అండ్ నిషాన్ ఎలాగో బాడుతున్నారు. మ్మ్. వీళ్ళు ముగ్గురే మెయిన్ స్పాట్ లైట్లో ఉంటారు చూడండి. మ్మ్. వర్మ వర్మ అక్కడ రాకూడదండి, రాకూడదు. అంటాను నేను. మ్మ్. మ్మ్. ఇక్కడ అవజేసేయాలి మ్యాచ్. 4 వికెట్ లోపే అవజేసేయాలి. 12th ఓవర్ కల్లా హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవాలి, సూర్యకుమార్ ఉండాలి, అయిపోవాలి మ్యాచ్. మ్మ్. అప్పుడు మనం క్లీన్ స్వీప్ కొట్టేసాడు. మ్మ్. కానీ బౌలింగ్ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సింది కంపల్సరీగా. ఫస్ట్ బ్యాటింగ్ మీరు నోటీస్ చేశారా, మ్మ్. న్యూజిలాండ్ 3 మ్యాచ్ మనం 3 మ్యాచ్లు కొట్టారు మన ఇండియాని. మ్మ్. ఇప్పుడు దాకా ఆల్ లీడింగ్లో ఉన్నారు. మ్మ్. ఇప్పుడు కాదు, మొత్తం టాలీ. ఓవరాల్గా అదొక ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు, కానీ మ్మ్. అది ప్లస్ పాయింట్ అలా ఉండదండి. ఊరికి ఎక్కడో కొట్టారు, ఫైనల్స్ వేరు, మనకు పోయేది లేదు. మన వాళ్ళకి కూడా ఒక చిన్న లక్షణం ఉంది సార్, అది లక్షణమా అవలక్షణమా నాకు తెలీదు. లేదండి, పేకల మీదకి తెచ్చుకుంటారు. అవును పేకల మీదకి తెచ్చుకొని అవును. అంటే గతంలో సౌత్ ఆఫ్రికా టూర్లో రాహుల్ ద్రవిడ్, యా అంటే ఇప్పుడు అప్పట్లో లాన్స్ క్లూస్నర్ కానీ అలెన్ డొనాల్డ్ కానీ కరెక్ట్. వీళ్ళందరూ అరివీర భయంకరంగా బౌలింగ్ వేస్తుండేవారు. అసలు డొనాల్డ్ బౌలింగ్ వేస్తున్నాడంటేనే నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్పొచ్చా లేకపోతే మా మాట, టెండూల్కర్ లాంటి వాళ్ళు సైతం ఒక అడుగు అటు ఇటు వేసేవాళ్ళు. 2003. అవును. ఎస్. అట్లాంటి మ్యాచ్లో కూడా అదే టెండూల్కరు అదే డొనాల్డ్ని అదే క్లూస్నర్ని ఎరక్కుమేశాడు. అవును. రాహుల్ ద్రవిడ్ టెండూల్కర్ కలిసి. కరెక్ట్. సో ఆ రోజు ఏంటి, చావు రేవు అనే పరిస్థితి. పైగా కొన్ని టార్గెట్స్ ఇస్తుంటారు. మన వాళ్ళకి 50 రన్స్, వాళ్ళు 50 ఓవర్లో కొట్టిన టార్గెట్ మనం 29 ఓవర్లోనో 30 ఓవర్లోనో కొట్టాలి. కరెక్ట్. అలాంటి టార్గెట్లు కూడా ఉంటాయి, వాటిని కూడా ఛేదిస్తారు మన వాళ్ళు. కరెక్ట్. చాలా ఈజీ మ్యాచ్ ఉన్నప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోతాం. మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అప్పుడు కూడా అలాగే కదా, సేమ్. మనం అంటే లీగ్ మ్యాచ్లు మొత్తం కొట్టేస్తాం అనుకున్నారు, మీరు కూడా బాగా పర్ఫామ్ చేశారని చెప్తున్నారు ఇందాక. కానీ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఓటమి నుంచి చాలా నేర్చుకోవాలి. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారంటారా? గ్యారెంటీ నేర్చుకున్నారు. అంటే ఎందుకు నేర్చుకున్నారంటే ఈ 250 స్కోర్ అదే మనకి ఒక ప్రూఫ్ అనమాట. కానీ 250 స్కోర్ కొట్టి మీరు లాస్ట్ ఓవర్ ఒక టెన్షన్ పడ్డారు కదా, దాన్ని ఏమన్నా? నేను యాక్చువల్లీ 17 ఓవర్కి ఐప్యాడ్ ఆఫ్ చేసా, ఆఫ్ చేసి 1 ఓవర్ ఆపి మళ్ళీ చూసా. అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఉంటుందిగా. మరి అంత దాకా తీసుకొచ్చినప్పుడు మన బౌలర్ లోపాలను మనం ఏం చెప్పుకోవాలి? బౌలర్ లోపం నేను ఇందాక అన్నట్టండి, ఆ ఒక్క బౌలరు అంటే మారుస్తారో లేదో తెలియదు, కానీ మారుస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ప్రెషర్ తట్టుకునేవాడు ఓన్లీ కుల్దీప్ యాదవ్ ఇప్పుడున్న ప్రస్తుతం. కానీ మన 5 బౌలర్స్ వెళ్ళాలండి. ఏదో దుబాయ్ని వేసుకుని వెళ్ళి వీళ్ళు వాళ్ళు వేసుకుంటే వెళ్దాం అవదు. కన్ఫర్మ్డ్గా మన 5 బౌలర్స్ ఉండాలి, ఆలేయాలి. ఒకళ్ళు తేడా జరిగితే దుబాయ్ రావాలి, లేదా రాకూడదు. అంటే బ్యాటింగ్ స్పెషలిస్టులు ఆల్రౌండర్లుగా ఉన్న పరిస్థితుల్లో తిలక్ వర్మ వేస్తున్నాడు, అభిషేక్ వేస్తుంటాడు అప్పుడప్పుడు. ప్రస్తుతానికే సరిపోరు. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్ మన బెత్తలు, మీరు మన బెత్తలు కూడా 1 ఓవర్ 7-8 బాల్స్ తనకి బ్యాటింగ్ రాలా. అవును. అక్కడ ఇంకో తేడా జరిగింది, అది ఎవరు వాచ్ చేయాల. ఆ 7-8 బాల్స్ తనకు ఉండుంటే మ్యాచ్ అయిపోయేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మన ఇండియాకి అలవాటు అది, ఫస్ట్ నుంచే మన మీద ప్రెషర్ పెట్టుకుంటాం, మీద తెచ్చుకుంటాం, మనమే పెట్టుకుంటాం. ఆ మజా ఉండదు అనుకుంటారు. 30 రన్స్ అన్నారు, అందరు మ్యాచ్ అయిపోయింది, చాలా మంది అయిపోయింది. ఆ తర్వాత 2-3 బాల్కి అర్థం కావట్లే ఏం జరుగుతుంది మళ్ళీ. మనకు అలవాటు ఇదండి, 3 సిక్స్లు కొట్టించుకున్నారు. మీరు చూడండి, ఆల్ హిస్టరీ ఆఫ్ వాట్ ఎవర్ ఇండియన్ క్రికెట్ మనం లాస్ట్ దా తెచ్చుకుంటానే ఉంటాం. అంటే మనం తెచ్చుకుంటాం కాదు, మన బౌలింగ్ వీక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. కానీ ఫైనల్ మ్యాచ్లో గెలుపుకి మనం అనుకున్నట్లుగా బౌలింగ్ బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో,
ఫీల్డింగ్ కూడా చాలా క్రూషియల్ అవబోతుంది. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా అక్షర్ పటేల్ లాంటి ఒక 2 క్యాచ్లు తప్ప కొన్ని లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలను కూడా పునఃసమీక్షించుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు అహ్మదాబాద్ 90 మీటర్స్ ఓకే, బౌండరీ లైన్ తక్కువగా పెద్దది. సో మనకి పరిగెత్తేవాళ్ళు కావాలి, సింగిల్స్ ఎక్కువ తీస్తూ ఉంటారు. బ్యాటింగ్లో అవ్వచ్చు, మన ఫీల్డింగ్లో అయితే మనం పరిగెత్తాలి, 4లు ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు బౌండరీ లైన్లో ఎవరి నుంచో పెడతారు ఇంపార్టెంట్. రింకు సింగ్ లోపల తీసుకురావచ్చు ఫీల్డింగ్కి, మంచిది, తప్పేం లేదు. అతను చాలా ఫాస్ట్. అక్షర్ పటేల్ ఎలా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా అంతా కారిడార్ చూస్తాడు. ఫీల్డింగ్ వరకు మీరు అన్నట్టు క్యాచ్లు మాత్రం పట్టేయాలండి. తిలక్ వర్మ సూపర్. ఆ బౌండరీ లైన్లో ఉండేవాళ్ళు 4 టాప్ ఉండాలి. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రింకు సింగ్ లోపల తీసుకొస్తాయి. లేకపోతే బుమ్రా కష్టం అండి, అంటే అంత కవర్ చేయడం కష్టం, బికాస్ మధ్యలో ఇంజురీస్ అయినాయి కదా, దానివల్ల. అది రింకు సింగ్ మనకి ఎక్స్ట్రా ఒక అసెట్ ఫీల్డింగ్ లో తను వచ్చినప్పుడు క్యాచ్ పట్టేస్తాడు ఎక్కడో వస్తుంటాడు, వచ్చేస్తాడు. మొన్న ఈ మధ్య ఒక డ్రాప్ అయింది సార్, రింకుది ఒక్కటే డ్రాప్ అయింది. అదే ఆశ్చర్యం అనిపించింది. రింకు సింగ్ లాంటి ఫీల్డర్ కూడా డ్రాప్ చేశాడా అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కానీ చాలా ఫాస్ట్గా ఉంటాడు, చాలా క్విక్గా ఉంటాడు, క్యాచ్లు కూడా చాలా ఈజీగా తీసేసుకుంటాడు. హైట్గా అసలు అంత పరిగెత్తం అనేది, వాళ్ళ ఫాదర్ కూడా మనం చనిపోయారండి. అయినా కూడా చూడండి, అదే చెప్తున్నా, ఇండియాలో ఒక రిలీజన్, మనం ఒక కసి క్రికెట్ రిలీజన్. వాళ్ళు ఈ రిలీజన్ ఆ రిలీజన్ అంటారు, క్రికెట్ రిలీజన్, సినిమా దీనికన్నా ఏమీ లేదు మనకి. అదే ఎడిక్షన్, అంతే. ఎడిక్షన్, ఇంజెక్షన్ కూడా. ఈ ఎడిక్షన్ ఇంజెక్షన్ మరి కొద్ది గంటల్లో పండుగ వాతావరణం రావాలి, ఇండియా వరల్డ్ కప్ కొట్టాలి, దాని తర్వాత మళ్ళీ మనం డిబేట్ చేసుకుందాం. అండ్ ఇంకోటి లాస్ట్ అండి, అహ్మదాబాద్ చాలా వేడిగా ఉంటుంది ఈ టైంలో. వీళ్ళు న్యూజిలాండ్ తట్టుకోవాలి, అదో లక్ మరి. సో వాతావరణం కూడా మనకి అనుకూలిస్తుంది. సో నాకైతే 100% ఇండియా గెలుస్తుంది అనిపిస్తుంది, గాడ్ విల్లింగ్, అంతే. సో మొత్తంగా మధుకర్ గారు చెప్తున్నటువంటి అంశాలు భారతదేశానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే న్యూజిలాండ్ టీం కూడా పోరాట యోధులే ఉన్నారు దాంట్లో కూడా. కానీ భారత బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే, భారత బ్యాటింగ్ లైనప్ ప్రపంచంలోనే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి లైనప్. ఈ లైనప్తో మనం కానీ ఏ 4 బ్యాట్స్మెన్ సక్సెస్ అయినా వరల్డ్ కప్ని అంటే గర్వంగా ముద్దాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడు కొన్ని ఫీల్డింగ్ లోపాలు కానీ బౌలింగ్ లోపాలు కానీ సమీక్షించుకుంటారు ఆటోమేటిక్గా. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు, ఇవన్నీ కూడా భారత జట్టు గెలుపుకి బాటలు అవుతాయనేటువంటి ఆలోచనతో మధుకర్ గారు ఉన్నారు.